అందుకని సో కాబట్టి పెంపకం చాలా ఇంపార్టెంట్. రెండోది కొట్టడము, ఫిజికల్ చేయడం వల్ల అది మొద్దుబారిపోతుంది, శరీరం ఇంకా మొండితనం తయారవుతుంది తప్ప దానివల్ల వాళ్ళు ఎవ్వరి లోపల మార్పు రాదు. అది తల్లిదండ్రులు కొట్టినా, పిల్లలు కొట్టినా, ఇంకెవరు కొట్టినా. కొట్టడం ఈజ్ నాట్ ఫిజికల్, శరీరానికి ఇంకా వాళ్ళు మొండిగా తయారవుతారు, ఇంకా రెసిస్టెన్స్ ఎక్కువ చేస్తారు. దట్స్ నాట్ ద సొల్యూషన్. వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చాలి. అంటే తల్లిదండ్రులు మనం చెప్తే వినరు కాబట్టి సరే దానికి ఒక కౌన్సిలర్ ఉంటారు, కిడ్స్ రిలేటెడ్ కౌన్సిలర్ ఉంటారు, మ్యారేజ్లో ప్రాబ్లమ్స్ ఉంటే మ్యారేజ్ కౌన్సిలర్స్ ఉంటారు. కౌన్సిలర్ అన్న సైకాలజిస్ట్ అన్న ఒకటే. ఓకే, సో వాడు ముచ్చడి చెప్పి వాళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు చదువుకుంటారు వాళ్ళు సైకాలజిస్టులు. దాని మీద అందులో 20 చాలా విభాగాలు ఉన్నాయి. సో కాబట్టి వాళ్ళు చదువుకొని ఈ న్యూరల్ పాత్వేస్ని, ఈ న్యూరల్ నెట్వర్క్ని చేంజ్ చేస్తారు, థాట్ ప్రాసెస్ చేంజ్ చేస్తారు. అది మాటల ద్వారా చేయడం ఒకటి ఉంటుంది,